మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి దేవునికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అనేకమైనటువంటి సంగతులు రాయబడ్డాయి. ఆ మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటానికి, అలాగే భౌతికంగా అభివృద్ధి చెందటానికి దేవుని యొక్క వాక్యము మన జీవితాలకు ఎంతో ప్రయోజనకరమై ఉన్నది. కొన్ని సంగతులు ఈ ఉదయకాల సమయంలో గ్రంథంలో నుంచి మనం కొన్ని జ్ఞాపకం చేసుకున్నాండి. ఈనాడు సమాజంలో, అంటే అది క్రైస్తవుల్లో కానివ్వండి, అలాగే అన్య జనాంగంలో కానివ్వండి, ఈనాడు సమాజంలో కొందరిని చిన్నచూపు చూస్తూ ఉన్నారు. వారిని కించపరుస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నారు. వారిని మరి ఒక రకంగా చెప్పాలంటే వారికి ఏ విషయంలో కూడా ప్రథమ స్థానాన్ని ఇవ్వకుండా, వారు ఎదురుస్తే మనకు కలిసి రాదను, వారు మనతో మాట్లాడితే మనకు మేలు జరగదను, చాలా రకాలుగా కొంతమంది ప్రజలు అట్టి జనాంగాన్ని రకరకాలుగా చూస్తూ ఉన్నారు. ఈనాడు సమాజము ఎవరిని చిన్నచూపు చూస్తూ ఉన్నారు, ఎవరిని కించపరుస్తూ ఉన్నారని మనం గమనించినట్లయితే, ఒకటి వెధవరాండ్రను, అలాగే అనాథులను, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను, దీనులను, దరిద్రులను, పేదలను చాలామంది ఈ సమాజంలో వారిని చిన్నచూపు చూస్తూ ఉన్నారు. వారికి గౌరవ మర్యాదలు కూడా ఇవ్వకుండా చూస్తూనే ఉన్నారు. అయితే ఈ సమాజంలో అనేక మంది ప్రజలు వారిని చిన్నచూపు చూస్తూ ఉన్నప్పుడు వారి పక్షంగా దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, వారి పక్షంగా దేవుడు ఎలాంటి కార్యాలను చేయబోతూ ఉన్నాడో దేవుని యొక్క వాక్యము తేటతెల్లంగా మనకు తెలియజేస్తూ ఉంది. కనుక 68వ కీర్తన 5వ వచనాన్ని కూడా చదివినట్లయితే, 68వ కీర్తన 5వ వచనంలో చదివినట్లయితే, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, యదవరాండ్రకు న్యాయకర్తనే ఉన్నాడు. దేవుని మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, పరిశుద్ధాలయమందుడు, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అంటే ఎవరైతే తల్లిదండ్రులు లేనటువంటి వారిని చిన్నచూపు చూస్తారో, ఎవరైతే తల్లిదండ్రులు లేనటువంటి వారిని వేలన చేస్తూ ఉంటారో, ఎవరైతే తల్లిదండ్రులు లేనటువంటి వారిని మరి సమాజంలో ఒక గౌరవం లేకుండా చూస్తారో, వారి పక్షంగా దేవుడు ఉంటాడు అని, అలాగే వెధవరాండ్రకు న్యాయకర్తనై ఉన్నాడు అంటే వెధవరాండ్రు కూడా భర్త లేడు కాబట్టి చిన్నచూపు చూడటం, వారి పక్షంగా తీర్పు తీర్చే సమయంలో వచ్చినట్లయితే అన్యాయమైనటువంటి తీర్పు తీర్చడం ఇలాగ చేస్తూ ఉంటారు. అయితే మనుషులు తల్లిదండ్రులు లేని వారి పట్ల, వెధవరాండ్రు పట్ల ఇలాగా వ్యత్యాసం చూపిస్తూ ఉన్నప్పుడు, అయితే వారి పక్షంగా దేవుడు ఉన్నాడని, వారి పక్షంగా దేవుడు న్యాయాన్ని తీరుస్తాడని ఆనాడు ఇశ్రాయేలీయుల వంశస్థులకి తండ్రి అయినటువంటి దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయాలు మనం ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆనాడు జరిగినటువంటి సంఘటనను నేటి కాల సమయంలో కూడా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను, అలాగే యదవరాండ్రను సమాజంలో చాలా తక్కువ చూపు చూస్తూ ఉన్నారు. వారికి ఇచ్చేటటువంటి గౌరవ ఘనతలు కూడా ఇవ్వకుండా వారిని చిన్నచూపు చూస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మరొక వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కీర్తన గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 10వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తూ ఉంది. ఏంటి అని మనం గమనించినట్లయితే, నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము 10వ అధ్యాయం 14వ వచనంలో, కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో, నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటికై నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు.
తమ్మును నీకు అప్పగించుకుందురు. తండ్రి లేని వారికి నీవే సహాయకుడివే ఉన్నావు. ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు ఎవరికి సహాయకరుడే ఉన్నాడంటే తల్లిదండ్రులు లేని వారి పక్షంగా దేవుడు ఉన్నాడని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఈనాడు సమాజంలో తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను కూడా సమాజము చాలా చిన్నచూపు చూస్తూ ఉన్నారు, చాలా హేళన చేస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలీల జనాంగంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేటి కాల సమయంలో కూడా ప్రస్తుత ప్రజలు తల్లిదండ్రులు లేనటువంటి వారిని ఈ రకంగా చిన్నచూపు చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వారి పక్షంగా ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. మరొక వాక్యాన్ని కూడా మనం గమనించినట్లయితే 82వ కీర్తన 3వ వచనం గమనించినట్లయితే 82వ కీర్తన 3వ వచనంలో గమనించినట్లయితే దేవుని వాక్యంలోని 3వ వచనంలో పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. అంటే సమాజం పేదలను అసహించుకుంటున్నారు, పేదలను దగ్గరకు రానివ్వడం లేదు. వారితో మాట్లాడితే, వారితో మనం ఏదైనా పిలిస్తే మనకు ఏమైనా సహాయం చేయాల్సి వస్తుందేమో, వారు మన మీద ఆధారపడతారేమో అని అలా పేదలను చిన్నచూపు చూసేటువంటి వారు లేకపోలేదు. అలాగే తల్లిదండ్రులు లేనటువంటి వారిని కూడా తక్కువ చూపు చూసేటటువంటి వారు సమాజంలో లేకపోలేదు. అయితే పేదల పట్ల, తల్లిదండ్రులు లేని వారి పట్ల ఎవరు ఉన్నారంటే దేవుడు వారి పక్షంగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమ గల వారిని దీనులు న్యాయము తీర్చుడి. అంటే శ్రమలో ఉన్నటువంటి వారికి సరైనటువంటి న్యాయం జరగట్లేదు, దీనులకు కూడా సరైనటువంటి న్యాయం జరగటం లేదు. కాబట్టి దీనుల పక్షంగా, శ్రమపడే వారి పక్షంగా కూడా దేవుడు ఉన్నారు, వారి పక్షముగా న్యాయం తీరుస్తాడని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. దరిద్రులు నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతి నుండి వారిని తప్పించుడి. భక్తిహీనులు అనేటటువంటి వారు అంటే దేవుడంటే భయం లేనటువంటి వారు ఉన్నారు. వారు ఎవరిని బాధ పెడుతూ ఉన్నారంటే పేదలను, దరిద్రులను బాధ పెడుతూ ఉన్నారు. అయితే వారు అలా బాధ పెడుతూ ఉన్నారు. వారి పక్షంగా కూడా దేవుడు వారి పక్షంగా ఉండి న్యాయం తీరుస్తాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కొన్ని లేఖనాలు మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయంలో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 17వ వచనంలో యాలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొనివాడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికి వెధవరాలకు న్యాయం తీర్చి పరదేశి యందు దయ ఉంచి అన్నవస్త్రములు అనుగ్రహించువాడు. ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే దేవుడు ఎంత న్యాయవంతుడు, దేవుడు ఎంత యథార్థవంతుడు, దేవుడు ఎంత భేకరుడు, దేవుడు ఎంత గనుడు అనే మాటలు మనం తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాదు ఆ గొప్ప దేవుడు, మహాభీకరుడైనటువంటి దేవుడు ఏ మంచి లక్షణాలను కలిగి ఉన్నాడు, ఎవరి మీద జాలి, దయ, కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడంటే తల్లిదండ్రులు లేని వారి పట్ల జాలిని, దయను చూపిస్తూ ఉన్నాడు. విధవరాలకు న్యాయం తీర్చడానికి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అన్న వస్త్రములు లేని వారికి ఆయన సహాయం చేస్తున్నాడు అన్నట్లుగా మనం లేఖనాలను చూస్తూ ఉన్నాం. ఈనాడు తల్లిదండ్రులు లేనటువంటి వారు, అనాథులు, పేదలను, దీనులను ప్రజలు వారు అసహించుకుంటున్నారు. వారిని దగ్గరికి రానివ్వడం లేదు. వారు నడిచొస్తే, వారు ఎదురొస్తే కలిసి రావడం లేదని రకరకాలైనటువంటి అపోహలు సమాజంలో కలిగి ఉన్నాయి. అయితే తండ్రి అయినటువంటి దేవుడు వారి పక్షంగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మరొక విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనము, సామెతల గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనంలో కూడా దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. 23వ అధ్యాయము 10వ వచనంలో కూడా దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. పురాతనమైన పొలిమెర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలములలోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును.
ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నువ్వు చొరపడకూడదు, తల్లిదండ్రులు లేనటువంటి వారి బిడ్డలకి వారి కలిగి ఉన్నటువంటి ఆస్తుపాస్తులు, వారి కలిగి ఉన్నటువంటి చరచరాస్తులు, వారి పెద్ద తల లేనప్పుడు, వారి పూర్వీకులు వారి తల్లిదండ్రులు లేనప్పుడు వీళ్ళకి ఏమీ తెలవదు లేని వాడి మీద గొడవ పెట్టుకొని వారికి ఉన్నటువంటి ఆస్తుపాస్తుల్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తే, వారి పక్షంగా దేవుడు ఉన్నాడు. వారు కన్నీటితో మొరపెట్టగా వారు దేవుడు ఆలకించి వారి పక్షంగా దేవుడు న్యాయం తీరుస్తాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మనం చదువుతూ ఉన్నటువంటి సంగతులన్నీ కూడా ఆనాడు ఇశ్రాయేలీలు వంశస్థులకు దేవుడు తెలియజేస్తున్నటువంటి సంగతులను మనం చూస్తూ ఉన్నాం. నేటి కాల సమయంలో కూడా దీనులు, అనాథులు, దరిద్రులు, పేదలను చాలామంది సేధించుకుంటున్నారు. చాలామంది వారిని దగ్గరికి రానివ్వటం లేదు. చాలామంది వారి మీద విరుద్ధ భావాలు కలిగి జీవిస్తున్నట్టుగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలోని ద్వితీయోపదేశకాండము 24:17లో కూడా ద్వితీయోపదేశకాండము 24:17లో కూడా దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. పరదేశికే కానీ తండ్రి లేని వానికే కానీ న్యాయం తప్పి తీర్చకూడదు, వెధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకునకూడదు. ఇక్కడ కూడా గమనించినట్లయితే పరదేశిగా ఉన్నటువంటి వారికి, తండ్రి లేని వారికి న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు అని ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు వంశస్థులకు తెలియజేస్తున్నటువంటి మాటలు. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఐగుప్తు చెరలో బానిసలుగా ఉన్నారు, పరదేశులుగా ఉన్నారు. కనుక పరదేశు ఎవరైనా మీ దగ్గరకు వచ్చినట్లయితే మీరు పాలుతేనెలు ప్రవహించే వాగ్దాన దేశానికి వచ్చి ఉన్నారు కనుక మీ వద్ద ఎవరైనా పరదేశిగా ఉన్నప్పుడు వాళ్ళని బాధ పెట్టవద్దు, వాళ్ళకి తప్పుగా తీర్పు తీర్చవద్దు అని వారికి తెలియజేస్తున్నటువంటి సంగతులు కూడా మనం తెలియజేస్తూ ఉన్నాము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి కాల సమయంలో కూడా పరదేశి ఒక తెలియనటువంటి ఒక దేశము నుంచి, మనకి తెలియనటువంటి ప్రాంతం నుంచి, ఒక దేశం నుంచి మన దగ్గరకు వచ్చి నివసిస్తూ ఉన్నప్పటికీ మనము అన్యాయం చేస్తూ ఉన్నాము. అలా చేసిన ఎడల దేవుడు వారి పక్షంగా న్యాయం తీరుస్తాడనే విషయాన్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోవద్దు. మరొక విషయాన్ని కూడా గమనించినట్లయితే 146వ కీర్తన 9వ వచనంలో దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తూ ఉంది. 146వ కీర్తన 9వ వచనంలో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తూ ఉంది. 146వ కీర్తన 9వ వచనంలో, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తల్లిదండ్రులు లేని వారిని వెధవరాండ్రను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా అనగా ఉన్నవాడు, యెహోవా అనగా అన్నవాడు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు సర్వశక్తి గల దేవుడని ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే దైవజనుడైనటువంటి మోషేకి ఆ పేరుని యెహోవా అనే నామాన్ని ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తల్లిదండ్రులు లేని వారిని వెధవరాండ్రను ఆదరించువాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కనుక కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 10వ వచనంలో కూడా గమనించినట్లయితే, కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే దేవుని వాక్యము మనకు ఈ విధముగా సెలవిస్తుంది. 27:10లో దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తూ ఉంది. నా తల్లిదండ్రులు నన్ను విడిచెను, యెహోవా నన్ను చేరదీయును. చాలామంది అనుకుంటున్నారు ఈరోజు తల్లిదండ్రులు లేనటువంటి వారు, అనాథులు, పేదలు, వీళ్ళందరూ కూడా నాకెవరూ లేరు, నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, నన్ను ఎవరూ ఆదరించరు, నాకెవరూ సహాయం చేయరు, నేను ఒంటరిగానే ఉన్నారు, నన్ను ఎవరు చూస్తారు అని ఆలోచన పడేటటువంటి వారు ఉండవచ్చు. అయితే వారి పక్షముగా దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. వారిని దేవుడు ఆదరిస్తాడని, దేవుడు వారిని బలపరుస్తాడని, దేవుడు వారిని దీవిస్తాడని, దేవుడు వారి పక్షముగా ఉన్నాడనే విషయాన్ని ఎవరైతే గుర్తిస్తారో, గ్రహిస్తారో వారు ధన్యులని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. కనుక దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఆనాడు సారేపతి అని పట్టణంలో కూడాను ఒక వెధవరాలు ఉన్నప్పుడు, కరువు భయంకరంగా ఉన్నటువంటి ఆ సందర్భంలో దైవజనుడిని ఆ ప్రాంతానికి పంపించినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ కరువు సంభవించినటువంటి సమయంలో మరి ఆనాడు అనేక మంది రాజులు ఉన్నారు, అనేక మంది సామంతులు, సామాన్యులు, గొప్పవారు ఉన్నారు. ఆ ఇంటికి పంపించలేదులే కానీ మరి వెధవరాలు ఇంటి వద్దకే దైవజనుడిని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎదవరాలు ఏమి కూడబెట్టుకున్న ధనము ఆమె దగ్గర ఉండకపోవచ్చు, ఏమి కూడబెట్టుకున్నటువంటి బంగారం, వెండి కూడా తన దగ్గర ఉండకపోవచ్చు. మరి వెధవరాలు తనకు సమృద్ధి కూడా ఉండదు కనుక అయినప్పుడు కూడా తండ్రి అయినటువంటి
అయినటువంటి దేవుడు దైవజనుడితో చెప్పినప్పుడు అతను మరి దైవజనుడు వెధవరాలు ఇంటికి వెళ్ళినట్టుగానే మనం చూస్తూ ఉన్నాము. అక్కడికి వెళ్ళినప్పుడు మరి అమ్మ నీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదని అడుగుతూ ఉన్నప్పుడు, అయ్యా నా దగ్గర కొంచెము బుడ్డిలో కొంచెము నూనె తొట్టిలో పట్టెడి పిండి మాత్రమే ఉన్నది. ఈరోజు ఈ అప్పము చేసుకొని ఇది తిని నేను నా కుమారుడు చనిపోవాలని ఆలోచించుకున్నప్పుడు ఆ మొదటి అప్పము నా దగ్గరకు తీసుకుని రండి అని దైవజనుడు అంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మరి దైవజనుడు అంత ఖచ్చితంగా సూరిటీగా మాట్లాడుతున్నాడంటే, దేవుడే దైవజనుడితో చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆమె నిన్ను పోషిస్తూ ఉందని దేవుడే చెప్పాడు కాబట్టి ధైర్యంతో దైవజనుడు ఆ మాట ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి అప్పము దైవజనుడి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కరువు తీరిపోయేంత వరకు కూడా ఆమెకు ఆమె కుమారుడికి సమృద్ధిని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మనందరం కూడా మొదటి స్థానాన్ని దేవునికి మనం ఇవ్వాలి. అది మన వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యవసాయంలోనైనా, సేవా రంగంలోనైనా, దేవుని పనిలోనైనా, ఏ విషయంలోనైనా మొదటి స్థానం మనకు దేవునికి మనం ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు, వెచ్చిస్తాడనే విషయాన్ని ఇప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. కనుక గమనించినట్లయితే దేవుని వాక్యంలో రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు ఆ సందర్భాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, ప్రవక్త శిష్యుల్లో ఒక అతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన మరణిస్తాడు. తన భార్యకు 2 కుమారులు ఉన్నారు. అప్పుల వారు వచ్చి ఆమెను పీడిస్తూ ఉన్నప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చి ఆమె చెప్పుచున్నటువంటి విషయాలు, అయ్యా నా భర్త దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, అతడు మరణించాడు, అప్పుల వారు వచ్చి నన్ను బాధ పెడుతూ ఉన్నారు, ఏం చేయాలి నేను అన్నప్పుడు, నీ ఇంటిలో ఏమి ఉన్నాయంటే ఖాళీ పాత్రలు, అయ్యా ఖాళీ పాత్రలు ఉన్నాయని చెప్పుచున్నప్పుడు నీవు బయటికి వెళ్ళి అరువుకు తీసుకొని కొన్ని పాత్రను తీసుకొని నీ ఇంటిలోకి వచ్చి తలుపేసుకొని ఆ పాత్రను నింపమని చెప్పగానే ఆ పాత్రను నింపగా ఇంకా నూనె మిగిలి ఉన్నటువంటి సందర్భాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు దైవజనుడు చెబుతాడు, కరువు తీరేంత వరకు కూడా ఆమెకు సమృద్ధి ఉన్నట్టుగా ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇప్పటి వరకు నేను తెలియజేసినటువంటి ఈ సంగతులన్నీ కూడా పాత నిబంధన కాలంలో వెధవరాండ్రులు ఏ విధంగా చూచారు, దీనులు ఏ విధంగా హేళన చేస్తూ ఉన్నారు, దరిద్రులను ఏ విధంగా వేలన చేస్తూ ఉన్నారు, పేదలను ఏ విధంగా సేధించుకుంటూ ఉన్నారు, ఇంకనూ మరి తల్లిదండ్రులు లేనివారు, అనాథులు, దిక్కు లేనివారు, పేదలు, దీనులని ఏ విధంగా సమాజం ఆనాడు వాళ్ళని చిన్న చూపు చూచారో, అయితే ఆ పరిస్థితుల్లో కూడా సమాజం వారిని చిన్న చూపు చూస్తూ ఉన్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు వారి పక్షముగా వంటి గొప్ప కార్యాలు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ నేటి కాల సమయంలో కూడా క్రొత్త నిబంధన చట్టంలో ఉన్నటువంటి క్రొత్త నిబంధన చట్టంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఎవరైతే దీనులుగా, దరిద్రులుగా, వెధవరాలుగా, దిక్కులేని వారు, అనాథులుగా ఉన్నారో వారి పక్షంగా కూడా దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. 100% మనం గమనించినట్లయితే ఈ 100లోని 70% ఒకవేళ మనం ఉదాహరణకు తీసుకుంటే, ఎవరైతే అనాథులు, తల్లిదండ్రులు లేనివారు, దిక్కులేనివారు, పేదలు, దీనులు, దరిద్రులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేసి విశ్వాసం, నమ్మకం ఉంచి వారు ప్రార్థన చేశారో అట్టి కుటుంబాలను దేవుడు ఉన్నతమైన స్థితిగతులను దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక 30% చాలామంది చెడిపోయి పడిపోయి తాగుడుకు బానిసలై, తిరుగుడుకు బానిసలై ఉన్నారంటే వారు దేన్ని నమ్మలేదంటే దేవుని నమ్మలేదు, దేవుని వాక్యాన్ని నమ్మలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ ఉదయకాల సమయంలో గమనించినట్లయితే మనందరం కూడా నిజమైనటువంటి భక్తి ఏంటి అని మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27 వచనంలో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27 వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, వెధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకున్నటి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా మనం ఏం చేయాలంటే దిక్కులేని పిల్లలను, వెధవరాండ్రు వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకున్నటి. కొన్ని సందర్భాల్లో మనకి అలాంటి అవకాశం
మనకు కలుగుచూ ఉన్నది. మన దగ్గర ఉన్న దాంట్లో మనకు తోసిన సహాయం తల్లిదండ్రులు లేని వారికి, అనాథులకు, దిక్కులేని వారికి, దీనులకి, పేదలకు మనం సహాయం చేసినట్లయితే మన ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. కనుక మనం వారికి తిరిగి సహాయం చేసినప్పుడు వారికి తిరిగి మనకు చేయలేరు, కానీ మనల్ని బట్టి దేవుని నామం హెచ్చించబడుతుంది. కనుక మనము దేవుని యొక్క దీవెనలు పొందుకునేటువంటి అవకాశం మనకు కలుగుచూ ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరం కూడా గమనించినట్లయితే నేటి కాల సమయంలో మనందరం కూడా ఎవరిని చిన్న చూపుగా చూడకూడదంటే తల్లిదండ్రులు లేనటువంటి వారిని, వెరవరాండ్రను, దిక్కులేని వారిని, దరిద్రుల్ని, పేదలను, దీనుల్ని మనం తక్కువ చూపు చూడకూడదు. మనం వారి పక్షం కూడా, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఈ మాటల చేత నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఈ వాక్యం చేత మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ సమయాన్ని ముగిస్తూ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.